ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ మూవీ క్యాన్సిల్. అసలేం జరిగింది? నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం అందరూ ఎంతో ఎదురు చూస్తున్నారు. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ప్రకటించినప్పటికీ దీనిపై హైప్ పెరిగింది. ఈ సినిమా డిసెంబర్ 5న లాంచ్ కావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ఈవెంట్ వాయిదా పడింది. దీంతో ఈ ప్రాజెక్టు గురించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంత్ మరియు బాలకృష్ణ మధ్య అనుబంధం బలంగా ఉంది. అన్స్టాపబుల్ షో ద్వారా ఇద్దరు మరింత దగ్గర పడ్డారు. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞతో ఈ ప్రాజెక్ట్పై స్పెషల్ కేర్ తీసుకుంటూ అతని లుక్ మరియు ఫోటోషూట్లపై పనిచేస్తున్నారు. అయితే లాంచ్ తేదీకి ముందు మోక్షజ్ఞ అనారోగ్యం పాలయ్యాడు. అందుకే ఈవెంట్ను వాయిదా వేయాలని బాలకృష్ణ నిర్ణయించారు. ఈ సమయంలో మీడియా ద్వారా వచ్చిన ప్రాజెక్ట్ క్యాన్సిల్ వార్తలు అబద్ధమని తేలింది. బాలకృష్ణ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ మోక్షజ్ఞ ఆరోగ్య సమస్య కారణంగా లాంచ్ వాయిదా పడినట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి ప్రాజెక్ట్ క్యాన్సిల్ కాలేదని, కేవలం లాంచ్నే వాయిదా పడిందని, త్వరలోనే కొత్త ముహూర్తంలో ఈ సినిమా ఘనంగా ప్రారంభమవుతుందని తెలిపారు.